రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలో భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడగా అందులో బీజేపీ 3 రాష్ట్రాల్లో స్పష్టమైన విజయం సాధించిన నేపథ్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి లభిస్తున్న ప్రజా ఆదరణను ఇది మరోసారి చాటి చెప్పిందని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కట్టుబడి కృషి చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ దేశ రాజకీయాల్లో కీలకమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ధి పారదర్శక పాలనకు మద్దతు ఇస్తున్నారని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతాకి ఏదైతే ఈ రోజు వెలువచ్చిన ఫలితాల్లో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ యొక్క విజయాన్ని బడంగపేట్ ఈ యొక్క కార్పొరేషన్ లో అందరూ స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నడ్డా గారు, అమిత్ షా గారు చేసినటువంటి ఈ యొక్క ఎంతో ఘనత మనంగా చెప్పుకోవాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ఇక భారతీయ జనతా పార్టీ కంపల్సరీ కూడా అధికారం వస్తుందని చెప్పి ఈ యొక్క విజయోత్సవంలో అందరూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అందరూ ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణలో కంపల్సరీ యొక్క భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు వెలువడినటువంటి భారతదేశ 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఈరోజు అఖండ మెజార్టీ తోటి 3 రాష్ట్రాలలో బీజేపీ ఇవాళ విజయకేతనం ఎగరవేసింది. అందులో ముఖ్యంగా మరి పశ్చిమ బెంగాల్ అటువంటి మమతా ఖాన్ అనేటువంటి ఆమె దగ్గర ఆమె ఓడించి ఆమె గద్దె దింపి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు, నితిన్ నవీన్ గారు చేసినటువంటి ఏవైతే వ్యూహాలు ఉన్నాయో అవి ఫలించి బెంగాల్ పీఠాన్ని ఈరోజు బీజేపీ కైవసం చేసుకుంది. సో ఈ విషయాల మీద తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు గురం మల్లారెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఏదైతే ఎలక్షన్ లో 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక ప్రయారిటీ స్థానాలు అందించిన ఓటర్ మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి తాలూకున్న వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏవైతే 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడానికి శాయశక్తులా కృషి చేసిన నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నబీ గారికి, అదేవిధంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తల సోదరులు సోదరిమణులందరూ కూడా పేరు పేరున రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ ధన్యవాదాలు. వారందరి పడ్డ కష్టం ఈ రోజు ఫలించిందని చెప్పి, అదేవిధంగా ఏదైతే తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్ లో
భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తామని, అదేవిధంగా మహేశ్వరం గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేంత వరకు కూడా కష్టపడి కార్యకర్తలను కూడా పనిచేసి విజయాన్ని సాధించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి స్థిరమైన నాయకత్వంలో ప్రభుత్వాన్ని గత 3 సార్లుగా నరేంద్ర మోడీ విజయం సాధించి భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు చూస్తే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఈ ఘనతంతా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ జెండా కూడా ఇక్కడ ఎగరడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం చేసిన హిందూ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో అక్కడ తిరుప్పరకుండ్రమన్న సుబ్రహ్మణ్య క్షేత్రం ఏదైతే ఉన్నదో ఆ క్షేత్రంలో గత 2000 సంవత్సరాల నుంచి అక్కడ ఇదేదైతే మనం దీపం వెలిగిస్తామో ఆ కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించకుండా ఒక మసీదుకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి హిందూ ధర్మానికి ద్రోహం చేసిన ద్రోహి స్టాలిన్ కు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సరైన బుద్ధి చెప్పిరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మమతా బెనర్జీ 3 టర్ములు ముఖ్యమంత్రి అయ్యి హిందువులను పీడించుకొని పిప్పి చేసింది. మహిళలకు భద్రత లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గృహ దహనాలు మారణకాండ సాగించింది. అక్కడ ఒక దేశానికి ఉన్నటువంటి ఏదైతే మన సరిహద్దు ఉందో ఆ సరిహద్దుకు కూడా కంచె వేయకుండా అడ్డుకున్న ఘనత మమతా బెనర్జీ. ఆ మమతా బెనర్జీ పాలన ఎలా ఉందంటే మన త్రేతాయుగంలో శూర్పణఖలాగా అయిపోయింది. కాబట్టి ఆ శూర్పణఖకి ఇవాళ హిందువులంతా బుద్ధి చెప్పి ఆ పార్టీని భూస్థాపితం చెప్పారు. ఈ రోజు ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందూ సోదరిమణులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు అసలైన దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అక్కడ కష్టపడ్డ ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే విధానం పునరావృతమవుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. కేంద్ర పాలితం అది అదే రకంగా 4 రాష్ట్రాల్లో వెలువడినటువంటి ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 13 చోట్ల అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, అదే రకంగా దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్త సోదరులకు, హోటల్ మాస్టర్లకు ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నో విధాలుగా అరాచకాలు చేసినటువంటి మరి ఏదైతే పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలు బంగ్లాదేశీ చొరబాట్లకు గత 15 సంవత్సరాలుగా వాళ్ళకు చోటు కల్పించి ఒక అసలైన బెంగాలీలను అన్యాయం చేస్తూ మరి హిందువుల మీద ఊచకోతకు వస్తూ వారి యొక్క రక్తాన్ని కళ్ళు చూసినటువంటి యొక్క మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని ఈ రోజు తుదించి భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా వేయడం అనేది ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాక్షరంతో లిఖించబడేటువంటి రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పుదుచ్చేరిలో 2వసారి, మరి అస్సాంలో 3వసారి ఎక్కడ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ ఏదైతే సర్కార్లు ఏర్పడుతున్నాయో మరి ప్రత్యేక ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా అక్కడ కూడా గెలుస్తా ఉన్నాం. ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో మరి కళ్ళబల్లి మాటలు చెప్పి అమలు కాని పథకాలు ప్రవేశపెట్టి మరి ముఖ్యంగా మొన్న చూసాం పార్లమెంట్ లో మరి అతి ముఖ్యమైనటువంటి 50% ఉన్నటువంటి మహిళా సాధికారిక బిల్లు తీసుకొస్తే మోసం చేసి దాంట్లో మరి ఓడించడం జరిగింది. దానికి గుణపాఠమే ఈ రోజు తమిళనాడులో కూడా మార్పు జరిగింది. మరి అదే రకంగా పశ్చిమ బెంగాల్, మరి అదే రకంగా అస్సాం, మరి పుదుచ్చేరిలో కూడా మార్పు మరి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మీరు ఒక విషయం గమనించాలి, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ముక్త భారత్ అయిపోయింది. ఇది చాలా సంతోషమైనటువంటి ఒక దేశ ద్రోహులైనటువంటి యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశం నుంచి పోవడం చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా దేశ వ్యతిరేక విధానాలు అమలుపరుస్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కర్తు పదలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అఖండ విజయం సాధే విధంగా మరి నరేంద్ర మోడీ యొక్క సుపరిపాలన, అమిత్ షా యొక్క
మరి యొక్క వివరాలు మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందు కూడా రాబోయే రోజులలో పోరాటాలు చేసి విజయవంతంగా పనిచేస్తాము నరేంద్ర మోడీ వారి యొక్క నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.